గుర్తుకొచ్చింది. ఇక రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ గా ఎంపీ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా బీజీఆర్ నారగోని, కో చైర్మన్ గా దాసు సురేష్, రాజారాం యాదవ్, కోఆర్డినేటర్ గా గుజ్జా కృష్ణ, బీసీ సంఘాలు, మేధావులు, ఉద్యోగులు సమావేశమై జేఏసీగా ఆవిర్భావం. స్థానిక ఎన్నికల్లోనే కాదు చట్టసభలోని బీసీ కోట కోసం ఉద్యమిస్తామని ప్రకటన. ఈ నెల 13న నేషనల్ హైవేల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా. ఉమ్మడిగా ఈ నెల 18న రాష్ట్ర బంద్. దేశాన్ని కదిలించేలా ఉద్యమం చేస్తామంటున్నారు ఆర్ కృష్ణయ్య. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటున్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. మొత్తం మీద బీసీల కోసం కొట్లాటోళ్ళందరూ ఒక వేదిక పైకైతే వచ్చింది. ఇది శుభ పరిణామం. సరే, పార్టీలకు అతీతంగా ఇప్పుడు రాజారాం యాదవ్ బీఆర్ఎస్ లో ఉంటాడు, ఆర్ కృష్ణన్న బీజేపీలో ఉంటాడు, జాజుల శ్రీనివాస్ గౌడ్ అందరికి తెలిసిందే రేవంత్ రెడ్డి మనిషి కాంగ్రెస్ కు అనుబంధంగా ఉంటారు. సరే, ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కరు ఉన్నప్పటికీ, బీసీ సంఘాలు నడిపించినప్పటికీ అందరు కలిసి ఒక వేదిక పైకి వచ్చి చేస్తూ ఉంటే ఆ బీసీ బిడ్డలకు రానున్న సార్వత్రిక ఎన్నికలలో బాజాప్తా మీకు సీట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 100% కోరుకుందాం, జరగాలి కూడా. ఇక బాలగోపాల్ నేటి తరానికి స్ఫూర్తి. సమాజంలోని అనేక ప్రశ్నలకు ఆయన రచనలో సమాధానాలు. మానవ హక్కుల నేత 16వ సంస్మరణ సభలో వక్తలు. ప్రజాస్వామ్యాన్ని ఆ కేంద్రం బలహీనపరుస్తుందని విమర్శలు చేస్తూ ఉన్నారు. బీజేపీ పూజకు పనికిరాని పువ్వు. ఆ పార్టీతో రాష్ట్రానికి రూపాయి పని జరగలేదని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే మోరీల్లో వేసినట్లే అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇక కేసీఆర్ సీఎం అయితేనే మళ్ళీ అభివృద్ధి అని వ్యాఖ్యానించారట. పూజకు పనికిరాని పువ్వు ఇప్పుడు ఏడికి వస్తుందంటే కార్లకు వస్తుంది. ప్రజెంట్ జూబ్లీహిల్స్ లో కార్లకు వస్తుంది. పూజకు పనికిరాని పువ్వు ఈడే పనికొస్తలేవు కదా, ఇక వీళ్ళకి ఓట్లేసి ఏం లాభం అని చెప్పేసి ఈ ఓట్లన్నీ ఇటు టర్న్ చేసుకోవడానికి పనికొస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ప్రజలకు పనికిరాని పార్టీ, అది అనేక స్కామ్స్ లో ఇరుక్కున్నది అంటున్నారు ఏలేటి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. భవిష్యత్తులో బీజేపీది అధికారమని ధీమా. హామీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ చర్చకు సిద్ధమా అని సవాల్. ఈ మహేశ్వరరెడ్డికి ఇప్పుడు ఏలేటి మహేశ్వరరెడ్డికి ప్రెస్ మీట్లకు తప్ప ఒక్క ప్రోగ్రామ్ చేసిన దాఖలాలు. జూబ్లీహిల్స్ బైపోల్కు నేడు నోటిఫికేషన్. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ. ఇక ఎన్కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్పణకు అవకాశం కూడా ఉంటుందట. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు విత్ డ్రా ఛాన్స్ ఉంటుందట. వచ్చే నెల 11న ఎలక్షన్, ఇక 14న రిజల్ట్ వస్తుందట. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఈ వ్యవధిలో ప్రభుత్వ సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను ఇక షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసులో సమర్పించవచ్చు. ఎన్నికల అధికారులు నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా జరిగేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు అందుబాటులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. ఇక ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన ఉంటుందట. ర్యాపిడో బైక్ ను ఢీకొట్టిన ఇసుక లారీ డాక్టర్ ర్యాపిడో డ్రైవర్ మృతి. హైదరాబాద్ లో ఘటన. డాక్టర్ది జగిత్యాల, ర్యాపిడో డ్రైవర్ది ఖమ్మం. లారీ డ్రైవర్ అరెస్ట్. కథ మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఆయనకు మృత్యువు డాక్టర్కి చూసినావా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ర్యాపిడో రూపంలో మృత్యు వచ్చింది. అనుకుంటే భూమి మీద నూకలు ఉన్నంత సేపు ఉంటారు ఎవడైనా మనిషి. అంతే, నువ్వు 10 కోట్ల కార్ల తిరుగు, 3 కోట్ల కార్ల తిరుగు. నారాయణ కొడుకు బెంజ్ కారం, మన్ను కారం. ఇక ఎవ్వడు నాకు చచ్చిపోరు అని చెప్పిండంట. అమీర్పేటలో పిల్లర్ గుద్దుకొని చచ్చి